దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పోయిన వారం ఏం నేర్చుకున్నామో ఏమైనా గుర్తుందా? ధనము సంపాదించుకోవచ్చు, బంగారము సంపాదించుకోవచ్చు, సమయము సంపాదించుకోలేం. సమయం చాలా విలువైనది. సాధారణంగా ఏం నేర్చుకున్నామో గుర్తుందా అంటే మర్చిపోతారు కదా. గుర్తెందుకు వచ్చింది? వస్తువులు చూపించాను కాబట్టి. ఒక చిన్న సలహా చెప్తాను, ఏంటంటే పాటించడానికి చూడండి. మనం ఎందుకు మర్చిపోతాం అనడానికి కారణం ఏంటి చెప్తాను నేను. సాధారణంగా వాక్యం చెప్పిన తర్వాత వచ్చే వారంకి ఎందుకు మర్చిపోతామో కారణం చెప్తాను. ఆ సలహా పాటించడానికి చూడండి. ఒకవేళ డాక్టర్ అన్నాడు మీకు, ఇది పొద్దున వేసుకోవాలి, ఇది రాత్రి వేసుకోవాలి, మధ్యాహ్నంకి వేసుకోవద్దు అన్నాడు. పొద్దున్న రాత్ర ఏది వేసుకోవాలో గుర్తుంటుందా ఉండదా? గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది? రాస్తాడు. రాయకపోతే ఏమవుతుంది? ఆ ప్రకారం చేయకపోతే కదా. మీకు ఒక వారు ఇంకా హెచ్చరిక ఇస్తే అది గుర్తుంటుంది. జాగ్రత్తగా వేసుకోవాలమ్మా, ఒక్కటి మన్న మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలని ఒక భయం పెట్టినా. ఇప్పుడు దేవుని వాక్యం గుర్తుండడానికి కారణం ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళగానే ఆ వాక్యాన్ని వదిలి వెళ్తాం మనం. చేయాల్సిన పద్ధతి ఏంటంటే, మీరు మధ్యాహ్నం భోజనం చేసి, ఇప్పుడు పొద్దున్న నుంచి 11 అయిపోద్ది కార్యక్రమం. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. పొద్దున ఈరోజు ఏం మాట్లాడారు, దేవుడు నా కోసం ఏం సిద్ధపరిచాడు, ఆ విషయాలు కదా అని మధ్యాహ్నం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తింటున్న ముందు గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెప్పుకుని, ప్రభువా ఈ మాట బట్టి మీరు నాతో మాట్లాడారు, సరి చేసారని ప్రయత్నించారు, స్తోత్రాలు అని కొనసాగించండి. మరలా ఇప్పుడు ట్యాబ్లెట్, మళ్ళీ రాత్రి ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏం ట్యాబ్లెట్ అది? ఆదివారం పొద్దున ఏం మాట్లాడారు, మధ్యాహ్నం ఏం గుర్తొచ్చినా గుర్తుంటుంది కదా. రాత్రి మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఏమొస్తుంది? పొద్దున్న ఆ విషయం మాట్లాడారు, రాత్రి వేసిన ట్యాబ్లెట్. ఉదయం లెగ్గానే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ పరగడుపున. మళ్ళీ ఏంటి, రాత్రి ఏం గుర్తెచ్చుకున్నామో తర్వాత రోజు సోమవారం రోజుని, రెండో రోజుని సోమవారం రోజుని రాత్రి గుర్తెచ్చుకుని అప్పుడు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ లాగా ఆదివారం పొద్దున్న ఆ విషయం ప్రభు నాతో మాట్లాడాడు, నేను దాని ప్రకారం ఉండాలి. మళ్ళీ మధ్యాహ్నం 3 పూట్ల 3 సార్లు ట్యాబ్లెట్లు వేస్తూ ఉండాలి. ఏం ట్యాబ్లెట్లు? ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వారం రోజులు మిమ్మల్ని నడిపిస్తుంది అది. ఆ ట్యాబ్లెట్కు 3 సార్లు గుర్తు తెచ్చుకుంటే, ఆ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం వచ్చినప్పుడే మీకు చెయ్యాలో లేదో తెలిసిపోద్ది. ప్రాబ్లం ఏంటంటే ట్యాబ్లెట్ ఇక్కడే వదిలి వెళ్ళిపోతారు. నేనేమో రాత్రి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అమ్మ వారం అంతా వాడి రండి అంటాను, నీ ట్యాబ్లెట్ నీ దగ్గర ఉంచుకొని చెప్పి చక్కగా అని వెళ్ళిపోతారు. మళ్ళీ నేనే వేసుకోవాలి ట్యాబ్లెట్లు. గుర్తెచ్చుకోండి. పొద్దున ఏం మాట్లాడాను, మధ్యాహ్నం రాత్రి, మళ్ళీ ఉదయం లెగ్గానే ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. ఉదయం లెగ్గానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నాను, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అయిపోతే ఏమవుద్ది, రోజంతా బేగబట్టేసి ఏం తినాలనిపించదు, ఆకలేదు. పొద్దున్న లెగ్గానే ట్యాబ్లెట్ గుర్తు రావాలి. ఏ వాక్యమో దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ మధ్యాహ్నము తింటున్న టైంలో చెప్తున్నాను. ఆ టైం అయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో 11:00కో 11:30కో టైం పెట్టుకున్నారని మర్చిపోతారు. తింటున్న ముందే గుర్తు తెచ్చుకోండి. ఈ చిట్కా ఫాలో అవ్వండి, వారం అంతా గుర్తుంటుంది మీకు. ఇప్పుడు టైం గురించి నేను మాట్లాడాను, పోయిన వారం సమయం గురించి మాట్లాడాను. సమయంలో 7 అంశాలు సమయాన్ని ఎలా పాడు చేస్తామని చెప్పాను. అవి గుర్తున్నాయా? అక్కడ సమస్య వస్తుంది. గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 3 పూట్ల ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం. పోయిన వారమే మాట్లాడాలి, ఇంకా కొన్ని విషయాలు మిగిలిపోయి ఆ మిగిలిన విషయాలు మాట్లాడదాం. తీద్దాం వస్తుంది మన మూలపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికినా ప్రభు కోసం బ్రతకాలి, చచ్చిపోయినా దేవుని కోసమే చనిపోవాలి. బతికినా చనిపోయినా మన దేవుని వారమి, మన సొంత వారమే కాదు, మనము ఆయన వారమి. అంటే ఆయనకి ఎలా కావాలో మనం అలా జీవించాలి, మన వారం కాదు. అంటే మనం జీవించాలంటే ఆయనకు నచ్చినట్టు జీవించాలి. 12:1-3. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడు. రైట్, ఇక్కడ మనం పరీక్షించుకోవాలి. మన శరీరాన్ని సజీవంగా అప్పచెప్పుకుంటున్నాం లేదా, మన శరీరం ఇస్తున్నప్పుడు దేవుడికి ఆయన అనుకున్న పద్ధతిలో ఇస్తున్నామా, మనం అనుకున్న పద్ధతుల్లో ఇస్తున్నామా అనేది పరీక్షకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఈ పరీక్షకి వెళ్ళే విషయంలో మనకున్న సమయాన్ని మనం ఎలా వాడుతున్నామో, ఏ పద్ధతుల్లో వాడుతున్నామో అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నాం మనకి ఇవ్వబడిన సమయాన్ని ఎలా పాడు చేసేసుకుంటున్నామో, ఏ విషయాల్లో పాడు చేసుకుంటున్నామో యేసు ప్రభు ఖచ్చితంగా ప్రార్థన విషయంలో నేర్పించాడు. ఆయనకు అవసరం లేదు అయినా సరే ప్రార్థన చేయడానికి లేదు. మీరు బైబిల్లో గమనిస్తే శిష్యులకి వాక్యం చెప్పడం అక్కడ నేర్పించినట్టుందా? వాక్యం చెప్పడం కేవలం నేర్పించింది ఒకటే, ప్రార్థన చేయడం ఎలా, అంతే. ప్రారంభమైనది ప్రధానమైనది అదే, దేవునితో ఉండేది. ఇప్పుడు ప్రార్థన అనే విషయంలో మన టైంని ఎలా వాడుతున్నాము, ఎంత వాడుతున్నాము, దేని విషయంలో వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాము అనే విషయం. సమయము, మనకి ఇవ్వబడిన సమయం చాలా విలువైన సమయం. ఈ విలువైన సమయం గుర్తురాదు. సాధారణంగా సమయము విలువైనది అనే విషయం మనకు గుర్తురాదు. అమెరికాలో చదివి పెరిగిన ఒక యవ్వనస్తుడు ఒక ఆర్టికల్ రాశాడు. ఒక చిన్న ఉత్తరం లాంటిది రాసి తన ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నాడు ఏం జరిగిందో. వాస్తవానికి తన అనాథ చదువుకుని పైకి వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి ఒక కథనం రాశాడు, తన జీవితంలో జరిగిన కథనం. ఆ అమెరికా ప్రాంతంలో మారుమూలన ఊరికి చివరన నివసించేవారు కుటుంబం. అమ్మా నాన్న, ఈడొక్కడే పిల్లడు. ఆ అమ్మ నాన్నకి చదువు లేదు. మారుమూల ప్రాంతంలో ఉండడం, ఏ లోకం మీద అవగాహన అమ్మ నాన్నకి లేదు. ఈడు ఇంటర్మీడియట్ టైంకి ఈ పిల్లోడు ఏం చేశాడంటే, న్యూ ఇయర్ పార్టీకి 31 రాత్రి పార్టీ కోసం అని ముందుగా ప్లాన్ చేసుకుంటారు ఈ ఫ్రెండ్స్ అందరూ. ఈ అమ్మ నాన్నతో మా దగ్గర ఉండరా అంటే ఉండేవాడు కాదు, వాళ్ళతో పాటు కలరా అంటే కలిసేవాడు కాదు. అమ్మ నాన్న పెద్ద పట్టించినవాడు కాదు. ఇల్లు దేనికి వాడుకునేవాడు అంటే తిని వెళ్ళిపోవడానికి వాడుకునేవాడు. అమ్మ నాన్నకి పెద్ద విలువ ఇచ్చాడు కాదు. 31 రాత్రి ఈయన చేసిన పని ఏంటంటే, ఫ్రెండ్స్ అందరితో పాటు కలిసి ఒక పబ్కి డిస్కోకి వెళ్దామని చెప్పి 31 రాత్రి ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న ఫోన్ ఒకే ఒక్క ఫోన్. వారికి ఇంకే నంబర్ తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు. ఒకటి నొక్కితే బాబుకి వెళ్ళిపోద్ది అనే విషయం తెలుసు, ఆ అబ్బాయికి వెళ్తుందని తెలుసు. 31 రాత్రి ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళి మొత్తం ఫుల్ తాగి డ్యాన్స్ వేస్తున్న టైంలో ఫోన్ మోగింది 11:30కి. ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. పిల్లోడు ఏం చేశాడంటే ఫోన్ లిఫ్ట్ చేసి, నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతానని పెట్టేశాడు. కంటిన్యూస్గా ఫోన్ వస్తూ ఉంది. 37 సార్లు వచ్చింది ఫోన్. ఎత్తలేదు. అస్తమానం చేస్తున్నాను చెప్పి ఇంకెత్తలేదు. ఫుల్ డ్యాన్స్ ఎంజాయ్, 31 రాత్రి ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. సరిగ్గా ఉదయం 3 గంటలకి వీళ్ళు పార్టీ అయ్యింది. పార్టీ అయ్యి ఫోన్ చేస్తున్నాడు ఇంటికి. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తాడంటే వీళ్ళు ఎత్తట్లే, ఇప్పుడు అమ్మ నాన్న ఎత్తట్లే ఫోన్. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపు కొడుతున్నాడు. తలుపు తీయండమ్మా వచ్చాను అంటున్నాడు. తీయట్లే. ఎంత కొట్టినా తీయట్లే. కిటికీ తీద్దాం అంటున్నాడు, కిటికీ రావట్లే. మొత్తానికి తలుపు గట్టిగా బాది తలుపు ఎరగొట్టాడు. నిద్రపోతున్నారేమో అని అనుకుని తలుపు ఓడగానే చూస్తే కింద వాళ్ళ నాన్న బిగిసిపోయి పడిపోయి ఉన్నాడు. ఇలాగా వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని వాళ్ళ అమ్మ ఇలా పట్టుకుని బిగిసిపోయి ఉంది. ఇద్దరు శవాలు అయిపోయి పడిపోయి ఉన్నారు. ఇద్దరు చచ్చిపోయారు. వెళ్ళాడు, పట్టుకున్నాడు, ఏడవడం ప్రారంభించాడు. అయ్యో అమ్మ ఏమైంది అని పోలీసులకు ఫోన్ చేశాడు. మా అమ్మ నాన్న చనిపోయారు, నాకేం చేయాలో తెలియట్లే అని. పోలీసులు వచ్చారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరా మొత్తం అంతా ఫుటేజ్ అంతా చెక్ చేస్తే ఈ నాన్నగారికి సరిగ్గా వాళ్ళ అమ్మ ఫోన్ చేసే కొంచెంసేపు ముందు గుండు నొప్పి వచ్చింది. ఇలా పట్టుకోవడం ఆ వీడియోలో చూస్తున్నాడు పిల్లాడు.
గుండు నొప్పి వచ్చి పట్టుకుని అలాగ ఉంటుంటే వీళ్ళమ్మ కంగారు వచ్చేసింది. కంగారు వచ్చి ఫోన్ ఎత్తి ఫోన్ చేస్తూ ఈ లాయన పట్టినప్పటికీ ఈ లాయన కింద పడిపోయాడు. ఆ వీడియోలో చూస్తున్నాడు, పోలీసులు చూస్తున్నారు. ఈ లాయన పడిపోయాడు. కంగారు వచ్చి ఈమె కూడా అక్కడే గుండాగింది. ఇద్దరు గుండెలు ఒకేసారి ఆగాయి. కొంచెం నొప్పుతో మళ్ళీ ఫోన్ లా కొడతా ఉన్నా. నాన్న చనిపోయాడు. అమ్మకి చేతులు తిరిగిపోయేలాగా టెన్షన్కి కొడతా ఉంది. ఫోన్ కొడతా ఉన్నా సరే కూడా ఈడెత్తట్లేదు. పిల్లడు వీడియో చూస్తున్నాడు. గుండె పగిలింది ఆడిది. ఆ రోజు ఆ టైంలో ఫోన్ ఎత్తుంటే మా అమ్మ నాన్న ఉండేవారు. నేను అనాథగా మారడానికి కారణం నేనే, మా అమ్మ నాన్నని చంపింది నేనే అని చెప్పి దుఃఖపడుతున్నాడు. చాలా టైం ఉన్నది ఆడికి. ఏం చేశాడు ఆ టైంని? ఆడ సంతోషం కోసం, ఆడ విలాసాల కోసం ఆ టైంని ఏం చేశాడు? పాడు చేశాడు. ఆ టైం యొక్క పాడు చేయడం అమ్మ నాన్నని కోల్పోయి అనాథగా మిగిలాడు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు పిల్లోడు. అనాథగా పెరిగాడు, తిండి తిప్పలు లేకుండా పెరిగాడు. కారణం సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం. మన దగ్గర చాలా టైం ఉంది, ఇప్పుడు చాలా టైం ఉంది. ఎలా వాడుతున్నాం? దేనికోసం వాడుతున్నాం? ఏ పద్ధతుల కోసం వాడుతున్నాం? ఎలాంటి పద్ధతుల కోసం వాడుతున్నాం? నిజంగా ఆ సమయాన్ని మంచి దానికోసం వాడుతున్నామా? ప్రార్థన అనే విషయం మనము నేర్చుకుంటున్నాం. మనకున్న సమయంలో ప్రార్థన కూడా ఒక టైం. పోయిన వారంలో మనం నేర్చుకున్నప్పుడు మన 24 గంటల్లో నిద్రకి కొంత భాగం పోతుంది, రెస్ట్కి కొంత భాగం పోతుంది, చదువులకి కొన్ని భాగం పోతుంది, ఆహారంకి కొన్ని భాగాలు, ఆలోచనలకి కొన్ని భాగాలు, కొన్ని చెప్పుకోలేనివి కొన్ని ఉంటే వాటికి కొంత భాగాలు టైం పోతూ ఉంటుంది. ఆఖరిది మన పనిపాట్లు. మనకున్న విస్తారమైన పనిపాట్ల వల్ల ఆ 24 గంటల్లో మన సమయాన్ని మనం చాలా పొగడతాం. దాంట్లో ఒక భాగము ప్రార్థన. ఒక్క భాగం ప్రార్థన అనుకుందాం. 24 గంటలైతే, రోజుకి 24 గంటలైతే 1 గంట కష్టం. ప్రార్థనకి తీయడం 1 గంట కష్టం. ఒకవేళ తీసేరే అనుకుందాం, 1 గంట తీసేరనుకుందాం, ఆ గంటలో కూడా విలువైన ప్రార్థన చేస్తామా, విలువ లేని ప్రార్థన చేస్తామా? మనం పోయినసారి మాట్లాడుకున్నాం. ఆ గులాబ్ జల్ రేట్ ఎంత అనేది చెప్పాను మీకు. సుమారుగా 20 లక్షల లీటర్. ఇప్పుడు ఆ చేస్తున్న 24 గంటల్లో 1 గంటలో విలువైనది చేస్తామా, విలువ లేనిది చేస్తున్నామా? మనకున్న టైం నీది ఎలా వాడుతున్నాం? విలువైన ప్రార్థన చేస్తున్నామా, విలువ లేని ప్రార్థనలోకి వెళ్తున్నామా? ఇప్పుడు విలువైన ప్రార్థన ఏంటి, విలువ లేని ప్రార్థన ఏంటి, ఇది మనం చూద్దాం. మొట్టమొదటి చెప్తున్నాను. విలువైన ప్రార్థనలో మనం పోయిన శుక్రవారం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి 26:4 చూడండి. యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. అది కాదు, ఇది మీరు శోధనలోకి వెళ్లకుండా ఉంటారు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. రైట్, ఇక్కడ మీరు శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన చేయండి. ఇప్పుడు శోధన విషయంలో దేవుడు ప్రార్థన చేస్తాడా, మనం చేయాలా? ఎవరు చేసుకోమన్నాడు? శిష్యుడికి ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. ఇప్పుడు మనకున్న టైంలో 24 గంటల టైంలో ఆ గంట టైంలో విలువైన ప్రార్థన అనేది ఒక లెక్క వేస్తే శోధనలోకి వెళ్ళకుండా మనం ఎంత ప్రార్థన చేస్తాం?
శోధనలో పడిపోకుండా దేవుడికి విలువైన ప్రార్థన ఎక్కడిస్తాం, ఎంతవరకు ఇస్తాం? మా చర్చిలో ఒక ఆటో నడిపే ఆయన ఉన్నారు. ఆటో నడుపుతారు, రత్నం గారు అని ఆటో నడుపుతారు. చాలా అమాయకుడు, మాట ఎక్కువ మాట్లాడలేడు, ఎవరితో ఎక్కువ కలవలేడు, అమాయకంగా ఉంటాడు, తగ్గి మగ్గి ఉంటాడు. అతను రాత్రి పడుకున్నాడు. ఉదయం ఆటో వేసిన తర్వాత రాత్రి త్వరగా నిద్రపోతాడు. రాత్రి పడుకున్న కాసేపుకి ఒక కళ వచ్చింది ఆయనకి. కళ ఏంటంటే వివరంగా చెప్తాను, కళ ఏనండి. ఆ కళలో ఆటో డ్రైవర్ కదా 2 పెద్ద బేరాలు అన్నాడు. ఏంటది? 2 పెద్ద బేరాలు కనపడ్డాయి. బేరం 2 పెద్ద బేరం కనపడింది. దాంతోపాటు పోలీస్ స్టేషన్ కనపడింది. దాంతోపాటు ఈ వ్యక్తి ఒక చొక్కా ఇలా పట్టుకుని నెల చేస్తున్నట్టు, ఫిల్ట్ పట్టుకుని నెల చేస్తున్నట్టు కనపడింది. రాత్రి కళ. నిద్రపోయిన తర్వాత 2 పెద్ద బేరాలు వచ్చాయి, పోలీస్ స్టేషన్ వచ్చింది, ఒక వ్యక్తి చొక్కా పట్టుని నెల తీసి అడుగుతున్నట్టు వచ్చింది. 11ంటికి పెద్ద అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. అమాయకుడు కదా, ఫోన్ చేస్తాడు. నేను అర్జెంటుగా మీ దగ్గర రావాలన్నాడు. రాత్రి అర్జెంటుగా మీ దగ్గర రావాలి అంటే, ఇప్పుడు టైం అయిపోయింది కదండి, 11 అయిపోయింది కదా, అందరూ పుట్టిన టైం. బాబు అలాగన్నది ఒక్కసారి రండి అని మొత్తానికి వచ్చాడు. 11:30కి ఇంటికి వచ్చాడు. వచ్చి నాకు ఇలా కల వచ్చింది. 2 పెద్ద బేరాలు, ఆ బేరాలు 2 సంతోషాన్ని ఇచ్చాయి. పోలీస్ స్టేషన్ కనపడింది. నేను ఒకటి ఫిల్ట్ పట్టుకుని ఉన్నాను. ఇలా కల వచ్చింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్తాం? ఏం చేయాలండి అని అడిగాడు. ఏం చేస్తారు చెప్పండి? ఈయనకి ఏదో కల వచ్చింది, ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఉన్న భయం ఏంటి? ఇప్పుడు దేనికి భయపడుతున్నారు అన్నాడు. పోలీస్ స్టేషన్కి భయపడుతున్నారా అన్నాడు. అబ్బాయి పోలీస్ స్టేషన్కి ఏం కాదండి, నేను ఎందుకు వెళ్తానండి, నేను తప్పు చేశాను ఏంటండి అన్నాడు. దేనికి భయపడుతున్నానంటే, నేను చొక్కా పట్టుకోవడం ఏంటంటే, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను చొక్కా పట్టుకుని అలాంటి పనులు నేను చేయడానికి వీలు, నేను చేసేదంటే నేను జీవితాన్ని నన్ను క్షమించుకోలేను, నేను ఆ పని చేయకూడదు, నాకు అది భయం వేసేస్తుందండి అన్నాడు. అయితే ఏం చేయమంటావు అన్న. ఏం చేయాలి చెప్పండి అన్నాడు. ఏముంటుంది, ఒకటే మంత్రం. ఏం చేయాలి? ప్రార్థన చేసుకో, సింపుల్, అంతే కదా. దానికోసం అక్కడి నుంచి ఇక్కడ రావడం ఎందుకు? ప్రార్థన చేసుకుంటూ ఉంటే అయితే ఆ విషయంలో అన్న. మొత్తానికి సరైన చేత అని చెప్పి ఆ వ్యక్తి రాత్రి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను ఉపవాసం ఉండి రేపంతా పని చేసుకుంటాను అన్నాడు. ఆలోచించండి, ఇంట్లో కూర్చున్నవాడు ఉపవాసం ఉండడం ఈజీయా, పని చేసేవాడికి ఈజీయా? ఇంట్లో ఉన్నవాడికి ఈజీ. పని చేస్తూ ఉంటే ఆకలి ఇంకా ఎక్కువ బలం కావాలి. ఇప్పుడు ఈ పని చేస్తున్న వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, నేను ఉపవాసం ఉంటాను రాత్రంతా అయిపోయే వరకు అన్న నిర్ణయించుకుని బండి తీసాడు. 6 గంటలకి ఆటో తుడిసేసుకుని తీసి రోడ్డు ఎక్కగానే ఆటో ఒకడు ఆపాడు. ఆపి అడిగాడు, బాబు పలానా ప్లేస్కి వెళ్ళాలి, సరిగ్గా 27 కిలోమీటర్లు. అది పెద్ద బేరం కాదు, అది పెద్ద బేరం. ఎంత అవుతుంది అన్నాడు. 700 రూపాయలు అవుతుందని చెప్పాడు. 700? సరేదా అని చెప్పి లోపల ఆనందం. పొద్దున్నే బోనీ బేరం 700 రూపాయలు. ఆనందం టక్కని కలగొత్తుకొచ్చింది. పెద్ద బేరాలు 2 వస్తాయి. అమ్మో, ఫస్ట్ బేరం వచ్చిందని భయం మీద 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వెళ్ళిపోయాడు అతను. ఆ రత్నం గారు 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక సిగ్నల్ దగ్గర ఆగాడు. గాజువాక ప్రాంతంలో సిగ్నల్ దగ్గర ఆగితే మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ ఆయన, అంటే యూనిఫామ్ లేదు, యూనిఫామ్ వేసుకోలేదు, మఫ్టీలో ఉన్న ఒక వ్యక్తి పోలీసు ఆయన దూరం నుంచి చూసి టక్కని వెనకాల ఆటోలో కూర్చున్న వ్యక్తిని గట్టిగా పేక పెట్టేస్తున్నాడు. బాబు మీరు ఎవరంటే, ఈయన ఏం చేస్తున్నారంటే, నేను పోలీసు వాడిని, నా నోడమే మాట్లాడక, పోలీసు వాడిని డిపార్ట్మెంట్ అన్నాడు. పేక పట్టుకుని బయటికి లాగేశాడు ఆ వ్యక్తిని. వెనకాల కూర్చున్న ప్యాసింజర్ని బయటకు లాగాడు. 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పోలీసు వాడు అన్న తర్వాత ఇంకెవరిని మాట్లాడడం ఉంటుందా? మాట్లాడడం ఉండదు. చేతులు వెనకాల ఒక తాడేసి కట్టేసి మరలా ఆటోలు వేసి పదరా పోలీస్ స్టేషన్ కానీ ఈయన తీసుకెళ్ళాడు. మా రత్నం గారిని తీసుకెళ్ళాడు. బాబు నాకు అవేం తెలియదండి అన్నాడు. నువ్వు ముందు తీసుకెళ్ళి అన్నాడు. అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వెనకాల కూర్చున్న వ్యక్తిని, ఆటో డ్రైవర్ని ఇద్దరిని నిలబెట్టారు. పక్కన నిలబెట్టారు. లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు బాబు. బాబోయ్ ఏంటో ఎస్ఐ వచ్చి అడిగాడు, ఈడు నీకు ఏమవుతాడు అని అడిగాడు. నాకేమవుతాడండి, ఆటో ఆపాడు, నేను ఎక్కించినాను తీసుకొచ్చాను, అక్కడి నుంచి తీసుకొస్తున్నాను అన్న. లేదు నీకు సంబంధం. అడగాల్సిన వ్యక్తిని అడగకుండా అడుక్కొని వ్యక్తిని పోలీసు వాడు అడుగుతున్నాడు, డౌట్ పడుతున్నాడు. నేను ఆటో డ్రైవర్ అండి, ఎవడు పడతాడు ఎక్కించుకుంటూ నాకేం చూస్తాను, ఆడు ఎప్పటి నుంచో తప్పించుకుని తిరుగుతూ దొంగ అంటాడు.
ఆ దొంగోడిని పట్టుకోవడం కోసం వీళ్ళు బట్టలు లేకుండా డ్యూటీలో లేకుండా మఫ్టీలో వచ్చి పట్టుకోవడం ప్రారంభించారు. మొత్తానికి ఇది దొరికాడు. వీళ్ళిద్దరిని పెట్టేసి మీ ఇద్దరు తోడు దొంగలు అని చెప్పి పోలీసుడు వాదిస్తున్నాడు. ఎస్ఐ ఈయన అసలే అమాయకుడు, కాలం ముందుగానే వచ్చేసింది. పెద్ద బేరం కళ. పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మొత్తానికి చెదక్కొట్టేస్తాను జాగ్రత్త, నిజం ఒప్పేసుకొని మా రత్నం గారు తినేస్తున్నారు పోలీసు వాళ్ళు. నిజం ఒప్పేసుకుంటే వేస్తాం జైల్లో, ఒక 2 నెలలు 3 నెలలు బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. అబద్ధం ఆడేవో దొరికిపోతా చూసుకో అని చెప్పి ఎంత అన్నా నేను అలా చేయనండి, నీకు కాదండి, ఎవరంటే తెలియదండి అని చెప్తాను ఉన్నాడు. పాపం సీఏ వచ్చాడు. సీఏ వచ్చిన తర్వాత సీఏ ఇంటర్వ్యూట్ చేశాడు, కొంచెం ఎంక్వైరీ చేశాడు. ఆటోని పంపాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడే. టైం ఎంత తెలుసా? 3:30. ఎన్నింటికి బయలుదేరాడు? 6 గంటలకి. కూర్చున్నాడా? తినలేదు. టీ సొక్క తాగలేదు, ఏమీ లేదు. పొద్దున్న బేరం అనుకుంటూ వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో 3:30 వరకు ఉండిన తర్వాత పోలీసులు పంపాడు. ఆ దొంగను లోపలేశారు. ఈ నిలిపమన్నారు. సంతోషంగా వస్తాడా దుఃఖంగా వస్తాడా? పొద్దున్న బేరం దుఃఖంతో బాధపడుతూ ఏంటి ప్రభా అలా ఇంటికి వెళ్ళిపోతాను నేను కూడా ఉన్నా, దారిలో అయినా బండి అయినా ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి బండి తిప్పి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఇంకోటి ఆపుతున్నాడు. నేను ఆపనా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇంకెవ్వరిని ఎక్కించుకోనని కొంచెం ఆలోచించాడు. మళ్ళీ ఎందుకు ఖాళీకి వెళ్ళడం, 100-150 వస్తుంది కదా, ఎక్కించుకుందా ఎవడైనా అని చెప్పి ఆ ఎదురుగుండా ఇంకో వ్యక్తి ఆపితే ఆ వ్యక్తి ఆపాడు. ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలంటే సరిగ్గా ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఆ వ్యక్తి ఇంటి వెనక వీధిలో ఉంటాడు. భలే బేరం దొరికింది. ఇంటి వరకు వెళ్ళిపోవచ్చు, డబ్బులు కూడా వచ్చేస్తాయి. భలే బేరం. ఇదేమో పెద్ద బేరం అని అనుకుని, దేవా నీ కృతజ్ఞతలు, పోలీస్ స్టేషన్ నుంచి బయట తీసుకొచ్చావు నువ్వు, నీకు స్తోత్రాలు. పెద్ద బేరం తెలియదు, ఇంటి వరకు నేను ఒక్కనే వెళ్ళక్కర్లేదు, డబ్బులు కూడా వచ్చేస్తాయి, ఇంటికి కూడా వెళ్ళిపోతాను, నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఇల్లు ఎక్కడండి అని దగ్గరికి వచ్చిన తర్వాత అడిగాడు. సుమారుగా అక్కడ నుంచి మళ్ళీ 700 రూపాయలు అడిగాడు. ఇచ్చేస్తానని చెప్పాడు. ఇల్లు ఎక్కడండి అని. ఇదిగో ఇక్కడ తీసుకోవాలి బాబు, ఇక్కడ తీసుకెళ్ళి బాబు, ఇక్కడ తిప్పని అదే వీధిలో 5-6 రౌండ్లు కొట్టించాడు మనిషి. ఏ వ్యక్తి అయితే ఎక్కాడో ఆ వ్యక్తికి ఇల్లు గుర్తు రావట్లే. ఇక్కడే ఎక్కడో ఉండాలని అలాగా ఆలోచిస్తున్నాడు. ఏమండి నేను ఇక్కడ దింపేస్తాను, ఈ వీధిలో నిలబెట్టేస్తాను, మీ వాళ్ళు ఎవరో వస్తారో చూస్తారు కదా, మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారా అని చెప్పి ఒక ఇంటి దగ్గర గేట్ ఎదురుకుండా ఆఫీస్ దింపేశాడు. డబ్బులు ఇవ్వండి 700 అన్నా కదా, 3-4 రౌండ్లు కొట్టించారు, ఇంకో 50 ఎక్స్ట్రా వేసి ఇవ్వండి అన్నాడు. ఏమనుకోద్దు బాబు, చేతులు కాదు కాళ్ళు అనుకుని అదో డబ్బులు ఇవ్వన్నాడు. అట్లా చేతులు కాదు కాళ్ళు అనుకో, నా దగ్గర డబ్బులు లేవు బాబు, ఏమనుకోవద్దు అన్న. ఈయనకు వచ్చిన కోపానికి లేగిసి ఇది పట్టుకోవాలనిపించింది ఫిల్ట్. అప్పటికే పొద్దున్న బయలుదేరాడు. 3:30 వరకు అక్కడే సతమతమయ్యాడు. డబ్బులు లేవు, ఆకలి, టీ లేదు, ఏం లేదు. ఇంత దూరం తిప్పి ఇన్ని చుట్టి డబ్బులు లేవు అనగానే లెగిసి కొడదామని ఫిల్ట్ పట్టుని నా డబ్బులు నాకు ఇవ్వ అని అడుగుదా అన్నప్పటికీ దర్శనం గుర్తుకొచ్చింది. కాలర్ పట్టున్నాను కదా అని గట్టిగా దాన్ని బిగించుకుని ఆపేసుకుని, మహాప్రభు డబ్బులు లేకపోయినా పర్లేదు, నేను వెళ్ళిపోతాను, నన్ను క్షమించు అని చెప్పి బండి తీసుకుని ఏడుపు ఒకటి రావట్లేదు. కదిపితే ఏడుద్దాం అనిపిస్తుంది ఆయనకి. ఏ కళ అయితే చూపించారో ఆ కళ అలా నెరవేరు. 2 పెద్ద బేరాలు వచ్చాయి. డబ్బులు 2 బేర కళ ఏమొచ్చింది, 2 పెద్ద బేరాలు వచ్చాయి. డబ్బులు వస్తాయని చెప్పారంటే 2 పెద్ద బేరాలు ఎక్కాయి. తర్వాత పోలీస్ స్టేషను ఫిల్ట్ పట్టుకుందాం అనుకున్నాడు, పట్టుకోలేదు. ఉదయం నుంచి ఆయన ప్రార్థన ఏంటి, నేను ఈ పని చేయకూడదు, ఆ వ్యక్తి ఫిల్ట్ నేను పట్టుకోకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పర్లేదు, నా ప్రార్థన ఏంటంటే రోజంతా దేనికోసం ప్రార్థన చేయాలంటే నేను ఆ వ్యక్తి ఫిల్ట్ పట్టుకోవడానికి వీల్లేదు, కాలర్ పట్టుకోవడానికి వీల్లేదు. ఇది ఆయన ప్రార్థన. పోలీస్ స్టేషన్ జరిగిపోయింది, 2 బేరాలు జరిగిపోయాయి. ఏది జరగలేదు ఇప్పుడు? కాలర్ పట్టుకోవడం జరగలేదు. ఆ వ్యక్తి ప్రార్థన ఏంటి? ఆ చదువులేని వ్యక్తికి తెలిసింది ఏంటంటే శోధనలో పడకుండా ప్రార్థన చెయ్యాలి బాబో అనే విషయం తెలిసింది. సరిగ్గా జరిగింది. దాని తర్వాత సంగతి చెప్తున్నాను. ఉదయం 7 అయింది. సరిగ్గా మనసు రావట్లే వెళ్ళడానికి, ఆటో తీయడానికి. వాళ్ళ ఆవిడ వచ్చి లేపింది, నీకోసం ఎవరో వచ్చారు అని. ఈయన కంగారు వచ్చింది ఏంటంటే పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారేమో అని వచ్చి, ఎవరే అన్నారు.
ఏమో తెలియదు, ఈ వీధిలో ఎప్పుడు చూసినట్లేదు, కొంచెం సూటు బూటు చక్క టక్ వేసుకున్నారండి. పోలీసుల్లో ఏంటారో మళ్ళీ తీసుకెళ్ళిపోతారేమో నన్ను ఆటోని అని అనుకుంటూ భయపడుతూ ఇలా వచ్చాడు. బయటికి రాగానే నిన్న ఎక్కడైతే దింపాడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఆయనతో పాటు ఇంకో వ్యక్తి ఇద్దరు వచ్చారు. వచ్చి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన్ని మా ఇంటి దగ్గర దింపింది మీరేనా అని అడిగాడు. మీ ఇంటి దగ్గర దింపాను లాగా తెలియదు, కానీ ఒక ఇంటి దగ్గర మాత్రం దింపాను, పలానా ప్లేస్ నుంచి వచ్చారు, నాకు డబ్బులు కోలే ఇవ్వలేదండి అని డబ్బులు గురించి చెప్తున్నారు. ఎంత డబ్బులు అన్నారు. 700 అడిగాను, ఒక 50 ఎక్స్ట్రా ఇవ్వమన్నాను, ఇవ్వలేదండి ఈయన, మరి వెళ్ళిపోయాను నేను. జేబులోంచి 1000 రూపాయలు తీసి ఆటో డబ్బులు తీసుకోండి అని ఇచ్చాడు. ఎంత అడిగాడు? పైన ఒక 50 ఇవ్వమన్నాడు. ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. కొంత ఊరట కలిగింది, సంతోషం అండి. ఆ వ్యక్తి చెప్తుంది, ఈయన మా నాన్నగారండి, మతి స్థిమ్మతం లేదు, మతి సరిగ్గా పనిచేయట్లేదు, మీరు పేపర్ చూడరా అని అడిగారు ఆటో ఆయన్ని. లేదండి నాకు చదువు లేదు, నేను చూడలేను అని. 3 రోజుల క్రితము నేను పేపర్లో యాడ్ చేశానని పేపర్ చూపించాడు. ఆ ఎడిషన్ పేపర్ చూపించి మా నాన్న తప్పిపోయాడు, పలానా ఎత్తు, పలానా చొక్కా, పలానా ప్లేస్లో, పలానా టైంలో తప్పిపోయాడు, ఎవరికైనా కనిపిస్తే మీరు దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, తగిన బహుమతి ఇస్తాము అని ప్రకటన చేశారు. ఈ వ్యక్తికి 10,000 ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఎవరు తెచ్చిస్తారు. ఇప్పుడు తెచ్చింది ఎవరు? మా రత్నం బాబు గారు. వెంటనే కవర్ తీసి, ఈ తప్పిపోయిన వ్యక్తిని మా నాన్నని మీరు మనల్ని చేర్చారు, ఈ కవర్ ఉంచండి అని చెప్పి కవర్ చేతిలో పెట్టాడు. ఏంటండి ఇది అన్నాడు. మా నాన్నని ఎవరైతే తెస్తారో ఆ వ్యక్తికి ఇది ఇద్దాం అనుకున్నాము, మీరు మా ఇంటి దగ్గర సరిగ్గా దింపి మీరు వెళ్ళిపోయారు, అక్కడున్న వ్యక్తులు చూసి పక్క వీధి అయ్యండి ఆయన ఆటో అని చెప్తే నేను మీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చాను అని చెప్పి కవర్ చేతిలో పెట్టాడు. 10,000 ఇద్దాం అనుకున్న వ్యక్తి దాంట్లో 20,000 పెట్టించాడండి. రత్నం గారికి, ఆటో డ్రైవర్కి 20,000 పెట్టించాడు. పెట్టిస్తే ఆ డబ్బు కరెక్ట్గా ఆటోకి కట్టాల్సిన ఆఖరి ఈఎంఐ అంటే ఫైనాన్స్ మీద తీసుకున్నాడు. ఆఖరి డబ్బు అది అలా ఆ రోజు ఆఖరి కట్టాలి, తీరిపోయింది అది. ఇప్పుడు ఆలోచించండి, ఎంత పెద్ద జరిగిన దాంట్లో ఒక చదువు లేని వ్యక్తి, ఆలోచన లేని వ్యక్తి, అమాయకుడైన వ్యక్తి, ఆయన ప్రార్థన దేని గురించి చేసాడు? రోజంతా శోధనలో పడకూడదు. చదువు లేనోడు తెలిసింది దేని గురించి ప్రార్థన చేయాలో, ఏ విషయంలో గోజాడలో ఆయన తెలిసింది. నేను తప్పు చేయకూడదు బాబు అనే బాధ ఆయనలో ఉంది. దానికి ఫలితం ఏం పొందాడు? పెద్ద బేరం కాదా, చాలా పెద్ద బేరం అది, చాలా విలువైన బేరం అది. మీరు ఆలోచించండి, రోజు మొత్తంలో మీరు చేసే ప్రార్థన విలువైన ప్రార్థన అంటారా? విలువైన ప్రార్థన అంటారా? మీరు అడిగేవి కాదు ప్రార్థనలు అంటే, అడుక్కునేవి కాదు ప్రార్థనలు అంటే, శోధనలో పడకుండా నన్ను కాపాడు బాబు అని ఏడుతూ అడుగుతారే, అది విలువైన ప్రార్థన. మీరు చేసేది ప్రార్థనే కానీ విలువైంది కాదు. రైట్? ఇక్కడ మనం ఎక్కువ ప్రాధాన్యత ప్రార్థనకి, శోధనలో పడకుండా ఉండడానికి. రెండో చెప్తున్నాను, కీర్తన గ్రంథం కొద్దాం ఒకసారి. కీర్తన 11:24. కీర్తన 145 కీర్తన 18వ మాట. 145 కీర్తన 18వ మాట. తమకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. రైట్. తనకి దేవుడికి ఎవరైతే మొర పెడతారో నిజంగా దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. ఈ రెండో ప్రార్థన ఏం చేయాలంటే, దేవుడు నాకు సమీపంగా ఉండాలి అనే ప్రార్థన మనలో రావాలి. ఏంటది? దేవుడు మనకి సమీపంగా ఉండాలి. మనం విలువైన ప్రార్థన చేయాలంటే ఈ విలువైన ప్రార్థనలో, ప్రభువా మీరు నాకు ఈరోజు అంతా సమీపంగా ఉండండి. ఒకవేళ దేవుడు మీకు సమీపంగా ఉంటే ఏమో జరుగుద్ది? దేవుడు మీకు సమీపంగా ఉంటే ఏం జరుగుతుంది? ఏంటిది? పాపం చేసే అవకాశం ఉండదు, పొరపాట్లు చేసే అవకాశం ఉండదు. ఎందుకు?
దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఆ తప్పు చేసే అవకాశాలు ఉండవు. ఈరోజు ఇప్పుడు మన ఆ త్వరగా ఆ పాపాన్ని చేయడానికి కారణం ఏంటంటే మనతో పాటు దేవుడు ఉన్నాడు అని నమ్మకపోవడం. మనకి ఎక్కడ దేవుడు ఉపయోగపడతాడంటే మన అవసరంలో దేవుడు గుర్తుకొస్తాడు, అవసరాలు తీర్చడానికి దేవుడు గుర్తుకొస్తాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? నాకు సమీపంగా ఉండు, నాకు దగ్గరగా ఉండు. ఒక విలువైన ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంటాం అంటే సమీపంగా ఉన్నప్పుడు. దేవుడు మనకి సమీపంగా ఉండాలి. ఇది మనలో ఉండాల్సిన ప్రార్థన. మొదటిది శోధనలో పడకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. రెండోది సమీపంగా దేవుడు మనకు ఉండాలని ప్రార్థన చేయాలి. మూడో చెప్తున్నాను, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ మాట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. రైట్. అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. గమనించండి, యేసు ప్రభు అంటున్న మాట, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది మీరు పొందుకుని ఉన్నట్టు నమ్మండి అన్నాడు. అప్పుడు ఇప్పుడు ఒకసారి లాజిక్ ఆలోచించండి. దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? వచ్చిన తర్వాత రాకముందేనా? వచ్చిన తర్వాతే కదా. మనం ఏదైతే అడుగుతామో అది వచ్చిన తర్వాత మనకి ఆ నమ్మకం కలుగుతుంది. ఈయనేమంటున్నాడు అంటే రాకముందు నమ్మాలంటున్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత కాదు. ప్రభుని నమ్మాల్సింది ఎప్పుడంటే అది రాకముందు నమ్మాలి, అప్పుడు వస్తుంది. మనం ఏం చేస్తాం? వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతాం. మనం చాలాసార్లు ఒక మొక్కుబడులు ఏం చేస్తారంటే, ప్రభు నువ్వు నాకు అది ఇస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు నాకు కనుక ఇచ్చావంటే నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, మీరు నాకు ఇస్తే నేను ఇలా చేస్తాను. మన మొక్కుబడులు ఎలాగ ఉంటాయంటే ఇస్తే నేను చేస్తాను. ప్రభు ఏమంటున్నాడు? వచ్చింది కాదు, రాకముందే మనం నమ్మాలంట, అది వస్తుంది అని నమ్మడం ప్రారంభించాలంట. రైట్. మన ప్రార్థన నమ్మకము వచ్చే ముందే ఉండాలి. 4 చెప్తున్నాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ మాట. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రైట్. చాలు. ప్రతి విషయంలోని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇవ్వబడిన టైంలో, మనకున్న 24 గంటల టైంలో మనం ఎంత విలువైంది ప్రార్థన మనం చేస్తున్నాము, ఎలాంటి విలువ కలిగిన ప్రార్థన మనం చేస్తున్నాము, శోధనలో పడకుండా చేస్తున్నామా, ఆయన మనకి దగ్గర ఉండాలని చేస్తున్నామా, రాకముందే నమ్మే ప్రార్థన చేస్తున్నామా, అన్ని విషయాల్లో కృతజ్ఞత చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామా. ఇక్కడ సమస్య వస్తుంది చాలా వరకు. కృతజ్ఞత కూడిక ఇది ఎప్పుడు పెడతారు? అనుకున్నదేనా? కూటికలన్నీ ఎప్పుడు పెడతారు? జరిగిన తర్వాత పెడతారు. ఇందాక ప్రార్థన ఎప్పుడు చేయమన్నాడు? వచ్చిన తర్వాత నమ్మన్నాడా? ఇప్పుడు ఆ కృతజ్ఞత కూడిక ఎప్పుడు పెట్టుకోవాలి? కుదురుద్దా? నేను పలానా విషయం అడిగానండి, కృతజ్ఞతగా నేను పెట్టుకుంటున్నాను ప్రార్థన ఆరాధన, వచ్చిందా అని అడుగుతారు. ఏం చెప్తాం? అది పెట్టగలమా? వచ్చిన తర్వాతే, రాకపోతే చాలాసార్లు మొక్కుబడి పెట్టుకున్నప్పుడు జుట్టు గెడ్డం పెంచుతున్నాం అంటే ఏంటంటారు కారణం? పెరిగిపోయిందంటే మొక్కు ఉంది అని. 1 సంవత్సరం తీరాలనుకుందాం, 2 సంవత్సరాలు తీరాలనుకుందాం, ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్నారు ఆ పని, తీసేద్దాంలే బాబు అని వాళ్ళు చేస్తున్నారు ఆ పని. మనం చెయ్యాలి ఆ పని. రాకముందే ఆ కూటమి పెట్టుకోవాలి, అక్కడ రాకముందే కూడికి పెట్టుకోవాలి అక్కడ. ఇది బైబిల్ చెప్తుంది. ప్రతి విషయంలోని
కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి ప్రతి విషయంలోని. ఇది అలవాటు చేసుకోవాలి. ఇది విలువైనది. మనకి ఇవ్వబడిన సమయంలో ఈ విలువైన పని మనం చేయడానికి ఇష్టపడాలి. 5వ విషయం చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ మాట. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రైట్, మళ్ళీ వస్తారండి. నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమయందు ఓర్పు గలవారై శ్రమ ఎప్పుడు ఓర్పు గలవారై ఓర్పుగా ఉండాలంట. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రైట్, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఓర్పుగా ఉండాలంట. ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు. దేవుడు అంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మనకు వచ్చిన శ్రమను బట్టి. ఇప్పుడు ఏ శ్రమలు లేవు అన్నవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నాకు ఏ శ్రమ లేదండి. ఎంత ఉంటుంది అంటే కృంగిపోయేంత ఉన్నాయా? కృంగిపోయేంత లేవు కదా, దుఃఖపడిపోయేంత లేవు. శ్రమలు ఉన్నాయి, చిన్న శ్రమలు కదా. ఇప్పుడు మీకు ఇవ్వబడిన శ్రమ, మీకు ఇవ్వబడిన ఆనందం, నిన్నంతట్లో నవ్వుకున్నారా లేదా? బోల్సాలా? అంటే మీరు సంతోషం ఉంది, శ్రమ తినట్లే. బాగా బాధల్లో ఉన్నాడు, ఎలా ఉంటాడు? నవ్వగలుగుతాడా? నవ్వలేడు. అంటే మీకు ఎంతో కొంత మెరుగే. మీరు నవ్వేరంటే మీకు కొంచెం మెరుగే, బాగానే ఉంది. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు అలా ఆనందంగా ఉండాలంట, అంత సంతోషంగా ఉండాలి. అవుతుంది అది? ఇది నేర్చుకోవాలంటున్నాడు దేవుడు. మనకి ఇవ్వబడిన 24 గంటల టైంలో ప్రభా ఏ శ్రమ వచ్చినా నేను ఓర్చుకుంటూ ఉండాలి, ఓర్పుతో నేను సహనంతో ఉండాలి ఏ శ్రమ వచ్చినా. ఇది దేవుడు కోరుకున్న విలువైన ప్రార్థన. 6వ విషయం చెప్తున్నాను త్వరగా. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 7:14 చేయండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. ఇక్కడ నన్ను వెతకి 2 Chronicles 7:14 2 Chronicles 7:14 మళ్ళీ చదవండి. 14 అది పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ఈ అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన చేసి నన్ను వెదకి. ఈ 2 పదాలని అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన చేసి నన్ను వెదకి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకాలంట. దేవుడు ఎక్కడ తప్పాడు? దేవుడు ఏం తప్పాడా? ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా నేను రాసుంటాను, ఆయన ముఖాన్ని వెతకాలంటారు అని రాసిపెడుతుంది. క్లియర్గా ఏంటంటే ఆయన ముఖాన్ని, ప్రార్థన చేసి ఆయన ముఖాన్ని వెతకాలి. ఇది దేవుడు మాట్లాడు. ఇప్పుడు అనుకుందాం, నా వైపు చూడండి. ఈడు తేజ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు అనుకుందాం. కాసేపు ఆడుకుంటుంటే ఏదో చిన్న గొడవ ఆడుకుంటున్నారు. తేజ ది ఫైటర్ ఏం చేశాడంటే ఒకటి చెయ్యి తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మన సంఘ పెద్ద ఒకటి చెయ్యి తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ గ్రౌండ్లో సడన్గా నా ముఖం కనపడింది. ఆడికి మామూలుగా ఉన్నాడే అని ముఖం. చెయ్యి ఇంకా తిప్పుతాడు, చెయ్యి వదులుతాడు. ఏం చేస్తాడు? అంటే నా ముఖం కనపడగానే ఏం చేస్తాడు? పక్కనే వదులుతాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేసి ఆయన ముఖాన్ని వెతకాలంట. అంత తీవ్రత ఉందా ప్రార్థనలో? ప్రభువా ఈరోజు మొత్తంలో నీ ముఖాన్ని వెతకాలి. ఇప్పుడు తిట్టాలనిపించింది అనుకుందాం, ఎవడి ముఖం గుర్తు రావాలి? ఎప్పుడు వస్తుంది అది? ప్రార్థన చేస్తే వస్తుంది. ఏమన్నాడు? ప్రార్థన చేసి
వెతకాలన్నాడు. ఇప్పుడు విలువైన సమయంలో విలువైన ప్రార్థనలో ఈ అంశం ఉంటుందా? రోజు మొత్తంలో నేను నీ ముఖాన్ని వెతకాలి, ఈ ప్రార్థన ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మన అవసరతలో మన కోరికలో ఏం చెయ్యాలో అంతే. ప్రార్థన ఫినిష్. ఏమనిపిస్తుందంటే దేవునితో ప్రార్థన చేయిస్తాను. ఇప్పుడు మనకి ఇవ్వబడిన సమయాన్ని ఎలా వాడుతున్నాం, ఏ పద్ధతిలో వాడుతున్నాం? విలువైన ప్రార్థన చేస్తున్నామా, విలువ లేని ప్రార్థన చేస్తున్నామా? ఆఖరి చెప్తున్నాను. 12:1 మందే 12:1 రోమీయులకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని. చాలు. ఉదయం లెగ్గానే ప్రార్థనలో, ప్రభా ఈరోజు మొత్తంలో నా శరీరాన్ని సజీవ యాగంగా అప్పచెప్పుకుంటాను. ఈ ప్రార్థన చేస్తున్నారా? వస్తుందా ఈ ప్రార్థన? 29:30 అంశం ఈరోజుకి. అంటే 30 వారాల నుంచి సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలి, సమర్పించుకోవాలి అనే విషయం చెప్తున్నాను. ఉదయం లెగిసి, ప్రభా ఈరోజు నా శరీరం మొత్తం నీకు సజీవ యాగంగా అప్పచెప్పుకుంటాను ప్రభా అనే ప్రార్థన ఉంటుందా? మీకు ఇవ్వబడిన 24 గంటల టైంలో మీరు చేస్తున్న ప్రార్థనలో ఇంత విలువైన ప్రార్థన ఉంటుందా, విలువ లేని ప్రార్థన ఉంటుందా? టైంని ఎలా వాడుతున్నావు? ఒకరోజు వస్తుంది ఆ టైం విలువ మనకు తెలుస్తుంది. ఒకరోజు వస్తుంది దేవుడు చెయ్యి విడిచిన అనుభవంకి వచ్చేస్తారు. మీ దగ్గర సమయం ఉండగానే మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో, ఎందుకు ప్రార్థన చేస్తున్నారో, దేనికి ప్రార్థన చేస్తున్నారో, విలువైన ప్రార్థన చేస్తున్నారా చెయ్యట్లేదా అనే స్పృహ, గ్రహింపు కలిగి ఆ ఇవ్వబడిన మీకు 24 గంటల గంట 2 గంటల ఎంతసేపు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో విలువైన ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇది సజీవ యాగంగా దేవుడికి మన శరీరాలని అప్పచెప్పడం. రోజులు బాగలేదు, పరిస్థితులు బాగలేదు, మనకున్న టైంలో మనం విలువైన ప్రార్థన చేయకపోతే